హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు టాపిక్ వచ్చేసి రిలేషన్‌షిప్ ఓసీడీ. పేరులోనే తెలుస్తుంది ఇదొక ఓసీడీ అని. దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సైకాలజిస్ట్ రిష్ కుమార్ గారు. హలో సార్. అయితే ఈ రిలేషన్‌షిప్ ఓసీడీ అంటే ఏంటి? ఫస్ట్ ఓసీడీ గురించి డిస్కస్ చేసుకుని, తర్వాత రిలేషన్‌షిప్ అంటే ఏంటో మాట్లాడుకున్న తర్వాత, అసలు ఒక రిలేషన్‌షిప్ ఓసీడీగా ఎలా మారుతదనేది తర్వాత డిస్కస్ చేద్దాం. హ్మ్. ఫస్ట్ ఓసీడీ అంటే ఏంటంటే, చాలామంది టైప్స్ ఉంటాయి. ఓసీడీలో చాలా రకాలుంటాయి హ్మ్. అని అంటారు. రకాలంటూ ఏమి ఉండవు. ఓసీడీ యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. హ్మ్. అంటే అబ్సెసివ్ థాట్స్, కంపల్సివ్ డిజార్డర్ అంటే కంపల్సివ్ బిహేవియర్ దాన్ని కలిపి డిజార్డర్‌గా మనం పిలుస్తాం. కాకపోతే మరి టైప్స్ అంటే ఏంటి? ఆ టైప్స్ గురించి చాలామంది చెప్తుంటారు గదా! ఇది రిలేషన్‌షిప్ ఓసీడీ లేదంటే హెచ్ఐవీ ఓసీడీ, హెయిర్ ఓసీడీ, స్లీప్ ఓసీడీ, లేదంటే సూసైడల్ ఓసీడీ, లేదంటే సెక్షువల్ ఓసీడీ, హోమోసెక్సువల్ ఓసీడీ ఇలా రకరకాల ఓసీడీస్ ఉంటాయని జెప్తారు. టైప్స్ అంటే మీనింగ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీడీ యొక్క అబ్జర్వేషన్ మనకు అర్థమైతే మిగతావన్నీ క్లారిటీ వస్తాయి. ఫస్ట్ ఓసీడీ అంటే అబ్సెషన్ అంటే అది దేని మీదైనా ఉండొచ్చు. దీని మీద ఉండాలని ఎప్పుడూ చెప్పరు. దేని మీద ఉంటే దానికి ఒక టైటిల్ పెట్టుకుంటాం తప్ప అది ఒక టైప్ కాదు. హ్మ్. అలా విధంగా సో, దేని మీదైనా ఉండొచ్చు. దేని మీదైతే ఒక అబ్సెషన్ ఏర్పడిపోయి విపరీతమైన భయం, అవే థాట్స్ రిపీటెడ్‌గా వస్తూ ఉన్నాయి. వాటి రిలేటెడే ఎక్కువ థాట్స్ వస్తున్నాయంటే దాన్ని మనం ఓసీడీగా మనం కన్సిడర్ చేయొచ్చు. హ్మ్. సో, హ్మ్. ఇది దీన్ని ఓసీడీగా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ రిలేషన్‌షిప్ ఓసీడీ గురించి చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ రిలేషన్‌షిప్ అంటే ఏంటంటే, రిలేషన్‌షిప్ అనేది ప్రతి జీవరాశి ఇంకొక జీవరాశితో లేదంటే సేమ్ జీవరాశి అయినా అవ్వచ్చు. లేదంటే అదర్ జీవరాశులతో కూడా కొంత కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళలో కొంత ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఆ బాండింగ్ ఏర్పడిన తర్వాత వాళ్ళలో ఒక రిలేషన్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటది. అది టెంపరరీ ఉండొచ్చు. లేదంటే పర్మనెంట్ ఉండొచ్చు. హ్మ్. అంటే వాళ్ళు పెట్టుకునే లేబుల్ ప్రకారం హ్మ్. కొంతమంది కమిటెడ్ అంటారు. కొంతమంది ఏ కమిట్మెంట్ లేని రిలేషన్‌షిప్ అంటారు. హ్మ్. సో, ఇలా రకరకాల పెట్టుకుంటారు. అండ్ యూజువల్‌గా ఎక్కువగా అది ఏ ఏ ఒక్క రిలేషన్‌షిప్ అయినా కొంత జెలసీనెస్ ఉంటది. ఇప్పుడు కన్న కూతురైనా సరే తన తనతో తన తమ్ముడు మంచిగా ఆహ్, రిలేషన్‌షిప్ అంటే మంచి బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంది అనేటప్పుడు ఒక్క ఎవరైతే ఉన్నారో ఆహ్, అలా కొడుకున్న తల్లితో క్లోజ్‌గా ఉన్నా సరే ఆమె చూడలేదు. ఈవెన్ దో తను సిస్టరే. కానీ కొంత ఆ ఎమోషన్ ఉన్నప్పుడు కొంత జెలసీనెస్ అనేది ఉంటది. కూతురు పుట్టిన తర్వాత కూతురు మీదే ఎక్కువ తండ్రికి ప్రేముంటది. హ్మ్. అప్పుడు ఆమె యొక్క భార్యకు కొంత జెలసీనెస్ ఏర్పడతది. లేదంటే కొడుకు పుట్టిన తర్వాత ఆమె ఎక్కువ అతని తల్లి దగ్గరికి ఎక్కువ వెళ్తాడు. అప్పుడేమో తండ్రికి కొంత జెలసీనెస్ అనిపిస్తది. ఇలా కొంత జెలసీనెస్ అనేది రిలేషన్‌షిప్‌లో ఉండడం అనేది సహజంగా ఉంటుంది. ఎందుకంటే కొంతకాలం వాళ్ళతో ట్రావెల్ చేసి ఒక ఫీల్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది. అది బ్రేక్ అయితదేమన్న భయంతో ఆటోమేటిక్‌గా ఆ యొక్క ఇది ఏర్పడుతుంది. హ్మ్. కాకపోతే అది ఏ లెవెల్‌కి వెళ్తుంది అనే దాన్ని బట్టి చూసుకోవాలి. కొంతమందికి అది అలా డౌట్స్ ఏర్పడిపోయి విపరీతమైన డౌట్స్‌లో అదే విధంగా వచ్చి అది ఒక లెవెల్ దాటిన తర్వాత ఈ జెలసీనెస్ అనేది అందరిలో కామన్‌గా ఉంటుంది. ఒక లెవెల్ దాటి వాళ్ళు వర్క్‌ను కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. లేదంటే ఆహ్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్‌లో కూడా ఇబ్బందులొస్తున్నాయి ఆ ఓసీడీ వల్ల. అంటే అప్పుడు ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఒక డిజార్డర్‌గా కన్సిడర్ చేస్తాం. అయితే తమను వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారేమో అనే భయాన్ని రిలేషన్‌షిప్ ఓసీడీ అంటారు. హ్మ్. ఆ భయం నుంచి వస్తుంది. దాంట్లో లక్షణాలు చాలా ఉంటాయి. ఆ లక్షణాలేంటి? ఆ లక్షణాలేంటంటే ఫస్టు ఒక్కొక్కరికి అందరికి ఒకే టైప్ ఆఫ్ లక్షణాలు ఉండకపోవచ్చు. వాళ్ళ రిలేషన్ బట్టి, తనకుండే మెంటల్ స్టేటస్ బట్టి లక్షణాలుంటాయి. అందరికీ ఇప్పుడు హైజినిక్ ఓసీడీ అంటే ఓవర్‌గా క్లీనిక్ అందరూ జేస్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి. కొంతమంది ఏంటి ఆఫీస్‌కెళ్తారు.
తన హస్బెండ్ ఆఫీస్‌కెళ్తారు. అతనికి అలాంటి టైప్ ఆఫ్ ఓసీడీ ఉందనుకోండి. వాళ్ళ వైఫ్ అక్కడే ఉందో లేదో, ఇంటికాడ ఉందో లేదో, లేదంటే ఎవరితోనైనా ఎళ్ళిపోయిందా, లేదంటే ఆ పక్కనుండే పర్సన్ ఎవరైనా ఒక లేడీని పెట్టి ఆమెని ఒక ఇన్వెస్టిగేటర్. ఇన్వెస్టిగేటర్‌లా చూడమని చెప్పి తనకు కొంత డబ్బులివ్వటం. లేదంటే ఇతను ఆఫీస్‌కెళ్ళి అదే డౌట్‌తో ఉండి మళ్ళీ ఇంటికొచ్చి చెక్ చేసుకుంటూ ఉండటం. ఆమె ఇంటికాడ ఉందా లేదా చూడటం. తన ఫోన్‌ని విపరీతంగా హ్యాక్ చేసేసి అంటే ప్రతి దగ్గర గూడా అంటే సోషల్ మీడియాలో అన్నీ హ్యాక్ చేయడం. అంటే ఇతనేమన్నా ఈవెన్ దో యూట్యూబ్ కూడా తన అకౌంటే ఇవ్వటం. అంటే ఓకే. అందులో కూడా చాటింగ్ చేసుకుంటుందేమో. అంటే హుహు. హైడ్ చేసి చాటింగ్ చేసేస్తుందేమో. కామెంట్ సెక్షన్‌లో. ఆ! కామెంటరీస్‌లో చేస్తుందేమో. లేదంటే మిగతా సోషల్ మీడియాస్ యాప్స్ ఏమైనా ఉన్నాయా? కొత్త యాప్స్ ఏమన్నా చేస్తున్నారేమో! ఇలా రోజు వాటి గురించి చెక్ చేయడం. ఇలా లేదంటే గూగుల్‌ని అకౌంట్‌ని తన తన దగ్గర ఉంచుకోవడం. తనెక్కడికెళ్తుంది? ఇలా చేయడం. ఒక దగ్గర ఏం జరిగిందంటే ఆహ్, గూగుల్ ఏదైతే ఉందో ఆహ్, దాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ అకౌంట్‌ని. గూగుల్ ఓకే. అకౌంట్ ఉంచుకొని ఆమె సైన్ ఇన్ ఆ! చేసుకున్నాడు తన దగ్గర. ఎలా ఎక్కడికెళ్తుంది? ఏం చేస్తుందని చూస్తే తను వేరే ఎక్కడికో క్యాంప్‌కెళ్ళారు. ఆమె అక్కడే ఉంది. ఆమె అక్కడే ఉంటే, ఆమె ఏదో వర్క్ మీద ఏదో ఒక ఆఫీస్ వర్కో దానికో వెళ్ళింది. అక్కడ తనేదో ఒక బిల్లు ఏదో కొన్నట్టు గూడా బిల్లు పేపర్ ఉన్నప్పటికీ, ఆ పక్కన హోటలుంది. హ్మ్. అంటే ఆ చిన్న డిఫరెన్సేషన్ వల్ల అతనికి విపరీతమైన డౌటొచ్చి, తను హోటల్‌కెళ్ళింది, ఎవరితోనో వెళ్ళిందేమో, అక్కడికెందుకెళ్ళింది? ఇలా చేసి అక్కడికెళ్ళి ఆ హోటల్ మేనేజర్‌ని ఈమె వచ్చిందా లేదా? నాకు సీసీ కెమెరాలిచ్చి, ఆ సీసీ కెమెరాలు ఇచ్చినా సరే, అతను ఇంకా ఈ సీసీ కెమెరాలు లేదంటే మానిప్యులేట్ చేసారేమో. మానిప్యులేట్ చేశారేమో, లేదంటే డిలీట్ చేసేసారేమో అని అతను భయపడి, స్టిల్ ఆమె ఆ ప్రూఫ్ ఇచ్చినా సరే, ఈవెన్ దో ఏంటది బిల్స్ ఇచ్చినా ఇక్కడ నేను ఈ ఐటెమ్ కొన్నాను అని బిల్స్ ఇచ్చినా సరే, కొంతవరకు నమ్మకపోవడం. కొన్ని సార్లు ఏమవుతుందంటే టెంపరరీ రిలీఫ్ వస్తది. ఓకే. ఈమేం తప్పు చేయలేదని ఉంటుంది. మళ్ళీ స్టిల్ తనకి విపరీతమైన యాంక్సైటీ ఉంటది. అతనికి ప్రాబ్లమ్ ఉంది. తనకి సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల అతని యొక్క బిహేవియర్ విపరీతంగా అలా ప్రతి దగ్గర చెక్ చేయడం. అలా ప్రతి ఒక్కరిలో కూడా ఇది మేల్‌కే ఉంటది. ఫీమేల్‌కు ఉండదు అని కాదు. ఫీమేల్‌లో కూడా అలాగే అతని హస్బెండ్ ఫోన్ చెక్ చేయడం. లేదంటే ఆహ్, ఎవరితో నేను మాట్లాడినా ఫంక్షన్‌లో ఇద్దరు ఫంక్షన్‌కెళ్ళినా అతని పైన ఆమె కంప్లీట్‌గా ఒక కన్నేసి ఉంచడం. అతను ఎవరిని చూస్తున్నాడు? ఎక్కడున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడినప్పుడు ఎవరిని చూస్తున్నారు? ఈమె తినకుండా ఆమె ఫంక్షన్‌కి ఎంజాయ్ గూడా చేయకుండా అతని మీదే ఉండటం. అలా అదే థాట్స్‌తో ఉంటారు. నిరంతరం ఎవరి మీదైతే ఆ అబ్సెషన్ ఉందో హ్మ్. ఆళ్ళు లైఫ్ లైఫ్ లాంగ్ అని కాదు. ఎనీ టైమ్ ప్రతి టైమ్ కూడా వాళ్ళు అదే 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 తిరుగుతుంటది మెదడులో. థాట్స్ ఉంటాయి. రకరకాలుగా థాట్స్ ఉంటాయి. రకరకాలుగా ఆ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కాదంటే ఇంకా డౌట్ ఉందేమో. లేదంటే సారీ ఈ విధంగా కాకుండా ఆహ్, ఇంకా ఏదైనా చేస్తుందేమో. ఇంకా ఏ విధంగానైనా నన్ను చీట్ చేస్తుందేమో అని ఆ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. స్టిల్ కొంతవరకు టెంపరరీ కన్ఫర్మేషన్ వస్తది. మళ్ళీ స్టార్ట్ అవుతది. హ్మ్. అయితే దీని రూట్ కాజ్ ఏంటి సార్? రూట్ కాజ్ అంటే ఆహ్, ఒక రూట్ కాజ్ అనేది చెప్పలేము. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగే విధానంలో ఆహ్, ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి. లేదంటే ఆళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ ఇలాంటి ఇంపాక్ట్ ఏదైనా జరిగింది. అనేది ఒకటి తీసుకోవచ్చు. లేదంటే చిన్నప్పటి నుంచి తనకి ప్రాపర్ రిలేషన్ పట్ల ఐడియాలజీ నెగెటివ్‌గా కమ్యూనికేట్ చేయడం. అంటే ఈ విధంగా హ్మ్. రిలేషన్ ఉంటది. లేదంటే తనకి అయ్యే కమ్యూనికేషన్ బట్టి ఉంటది. హ్మ్. లేదంటే ఫ్యామిలీ మెజారిటీ ఇన్‌సెక్యూరిటీ. హ్మ్. తనకి ఆమె వెళ్ళిపోయినా, లేదంటే అతను వెళ్ళిపోయినా నా జీవితం ఇక్కడితో ఆగిపోతది. ఇంతకు మించి ముందుకు వెళ్ళదు. నా లైఫ్ ఇక్కడితో ఆగిపోతది అనేది తన యొక్క బలమైన నమ్మకం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇదొస్తది. ఇప్పుడు మల్టిపుల్ రిలేషన్ ఉండే వాళ్ళకి ఇలాంటి రిలేషన్‌షిప్ ఓసీడీ ఉండదు. ఎందుకు? ఈమె కాకపోతే ఇంకొక హ్మ్. సెకండ్ ఛాన్స్ ఉంటది కాబట్టి ఉండదు. కానీ ఇక్కడ సింగిల్ ఉండే వాళ్ళకి ఎక్కువ ఈ ఓసీడీ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మా ఎందుకు మరి మల్టిపుల్‌కి లేదు సింగిల్ వాళ్ళకుందంటే ఆ మిస్ అయిపోతదేమో. ఆ సింగిల్ మళ్ళీ ఆహ్, దొరకదేమో. దొరకదేమో. మళ్ళీ నాకు ఇంకెవరు రిలేషన్‌లోకి రారేమో. హ్మ్. నేను ఒంటరైపోతానేమో.
నా లైఫ్‌లో ఇంకా ఏ రిలేషన్ ఇంకా సెట్ అవ్వలేదు. నాతో ఎవ్వరు ఉండరేమో. ఉండరేమో. నా ఏజ్ ఒకటి అయిపోతుంది. ఇలా మిగతా ఫ్యాక్టర్స్ అన్నిట్లితో కంపేర్ చేసుకుంటూ హ్మ్. నాకు పెద్ద ప్రొఫెషన్ లేదు. ఈ ప్రొఫెషన్‌కి ఇంకొకళ్ళు రారేమో. ఈమేదో అదృష్టంగా వచ్చింది. ఇలా ఇన్‌సెక్యూరిటీస్ ఉండడం. లేదంటే బిఫోర్ రిలేషన్‌షిప్ యొక్క ఇంపాక్ట్ కూడా ఆ రిలేషన్‌లో ఉంటది. ఆ ఇంపాక్ట్‌లో ఏమైనా స్ట్రాంగ్ ఫెయిల్యూర్ జరిగింది. అంటే ఆ అవతల అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె గాని, అతను గాని ఎక్కువగా ఇంపాక్ట్ చేయడం గాని, అంటే ఎమోషనల్‌గా డీప్ లెవెల్‌లో వెళ్లి తర్వాత చీట్ చేయడమో, లేదంటే ఇంకొక కారణం వల్ల విడిపోవడం వలనో దాని యొక్క ఇంపాక్ట్ కూడా అంటే ఆ రిలేషన్‌షిప్ వలన దీని మీద ఇంపాక్ట్ పడతది. ఇలా రకరకాల కారణాలుంటాయి. ఒకటి అని చెప్పలేము. అక్కడ ఉండే కల్చర్ బట్టి గూడా కొన్ని కారణాలుండొచ్చు. అయితే పుట్టిన తర్వాత మదర్ బిడ్డకి దూరంగా కొన్ని రీజన్స్ వల్ల ఎళ్ళిపోవడం వల్ల మిస్‌ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంటది. హ్మ్. ఇది గూడా ఒక రీజన్ అవ్వచ్చా? హ్మ్. రిలేషన్‌షిప్ ఓసీడీకి? అంటే పేరెంట్స్ ప్రాపర్ ఎమోషన్ బాండ్స్ ఇస్తే ఇదే కాదు సైకలాజికల్ మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ రావు. కొంతవరకు నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అయినప్పటికీ ఓసీడీ లెవెల్‌కి రాదు. వాళ్ళు కొంత సింపుల్‌గా ఇప్పుడు ఓసీడీ అంటే ఏంటంటే, ఆ ఒక్కటే నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్ ఉంది. ప్రతి దాంట్లో ఆళ్ళందరూ పాజిటివ్‌గా ఉన్నారు అని కాదు. వాటి పట్ల కూడా నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ అది వాళ్ళ లైఫ్‌కి అంత ఇంపాక్ట్ చూపించలేదు. హ్మ్. ప్రతీది కూడా ఓసీడీగా మారిపోదు. ప్రతి ఒక్క నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్ కూడా ఓసీడీగా మారిపోదు. ఇప్పుడు చాలా మందికి ఏదో సెక్సువల్ ఓసీడీతో సఫర్ అవుతారు. హ్మ్. మిగతా వాటిల్లో కూడా వాళ్ళకి కొంతవరకు నెగెటివ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటది. హ్మ్. అంటే సూసైడ్ పట్ల ఏం పాజిటివిటీ లేదంటే ఏం లేదు. కొంతవరకు నెగెటివ్ బిలీఫ్ సిస్టమే ఉంటది. కానీ అది ఓసీడీగా మరెందుకు మారలేదంటే దాని యొక్క ఇంపాక్ట్ అంత చూపించలేదు. హ్మ్. సో, ఇలా వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా మంచిగా ఏవైతే మన ఎరిక్ ఎరిక్షన్ థియరీ ప్రకారం అవన్నీ ఫుల్‌ఫిల్ అయినాయనుకోండి. ఆ ఫస్ట్ టీనేజ్ వరకు. ఆ యొక్క ఇంపాక్ట్ అనేది పాజిటివ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా ఇలాంటి యాంగ్జైటీస్ గాని, ఇలాంటివేవి రాకుండా ఉంటాయి గాబట్టి తల్లిదండ్రులు పిల్లవాడిని చిన్నప్పుడు వదిలేయటం, హాస్టల్‌లో వేయటం, హ్మ్. ప్రాపర్ రిలేషన్‌షిప్ అంటే ఏం లేకపోవడం. ఆటోమేటిక్‌గా ఆ ఎమోషన్ బాండ్ దొరకకపోతే ఎవరినో ఒకరిని తను నమ్ముతుంటది. అతను బ్రేక్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా సెకండ్ రిలేషన్ నుంచి లేదంటే ఆ రిలేషన్ నుంచే కొంత డౌట్ ఎక్కువుంటది. హ్మ్. సో అయితే మీరన్నట్టు రిలేషన్‌షిప్ ఓసీడీ అనేది రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌లో కాకుండా మిగతా రిలేషన్‌షిప్ లైక్ ఫాదర్ డాటర్‌ని అనుమానించడం, ఆహ్, ఆహ్, తల్లి కొడుకుని అనుమానించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? లేకపోతే బ్రదర్ సిస్టర్‌ని అనుమానించడం? ఉంటాయి. రిలేషన్‌షిప్ ఓసీడీ అంటే ఓన్లీ రొమాంటిక్‌లో ఎక్కువుంటాయి. ఎక్కువ స్థాయిలో ఉంటాయి. మిగతా రిలేషన్‌షిప్స్‌లో గూడా ఉంటాయి. హ్మ్. ఒక ఒక కేస్ ఏమైందంటే ఆ పేర్లు అవన్నీ మనం బయట పెట్టకూడదు గానీ, ఒక కేస్ ఏంటంటే ఆళ్ళ సొంత మదరే ఆమె కొంచెం తన యొక్క ఎవరు తన వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం వేరే దగ్గర ఉండటం వలన ఈమె మల్టిపుల్ రిలేషన్స్ హ్మ్. ఆ మల్టిపుల్ రిలేషన్స్ అనేవి ఆ యొక్క సన్‌కి నచ్చక అతను గూడా అంటే అతను చెక్ చేయడం, టెస్టులు చేయడం, ఎక్కడికెళ్తుంది ఇలా రకరకాలుగా అదే మూడ్‌లో కూడా ఉండటం. హ్మ్. బట్ ఇది ఏ లెవెల్ వరకు ఉంటాదనేది గూడా చూసుకోవాలి. బట్ అది మెజారిటీలో తీసుకోము. యూజువల్‌గా రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌లోనే ఎక్కువుంటాయి. హ్మ్. మిగతా రిలేషన్‌షిప్‌లో కూడా కొంతవరకు ఉండొచ్చు. హ్మ్. ఆహ్, ఇది ఓసీడీ అంటున్నారు కాబట్టి, ఈ టైప్ ఆఫ్ ఈ ఓసీడీలో కంపల్షన్స్ ఎలా ఉంటాయి? కంపల్షన్స్ ఒక హ్మ్. కంపల్షన్స్ అంటే ఇదే మనం చెక్ చేయడం. ఎక్కువగా ఆఫీస్ వర్క్‌లో ఉండకుండా ఏవో ఒక లీవులు పెట్టి తన వైపే ఉండటం. తనకు తెలియకుండా వేరే ప్లేసుల్లో నిరంతరం తన వెనకాతలే తిరగటం. వేరే ప్లేస్ నుంచి తనని అబ్జర్వ్ చేయడం. లేదంటే కనిపించకుండా, లేదంటే కొంతమందిని పెట్టడం. ఏదైతే ఇన్వెస్టిగేటర్‌లా ఇలా పెట్టడం. ఇది కూడా ఒక కంపల్సివ్ బిహేవియర్ కిందే మనం చూసుకోవాలి. కంపల్షన్ అంటే ఏంటంటే, అది కన్ఫర్మేషన్ ఏదైతే థాట్ వచ్చిందో, ఆ థాట్స్ వస్తున్నాయో వాటి కన్ఫర్మేషన్ తీసుకురావడమే కంపల్షన్. కంపల్షన్ అంటే ఏదంటే మనం ఈ మిగతా ఓసీడీ‌లాగా రిపీటెడ్‌గా కాదు. హ్మ్. డిఫరెంట్ ఉంటాయి. అదే కంపల్షన్ చేస్తుంటారు. చెక్ చేయడమే కంపల్షన్. ఆ చెకింగ్ అనేది ఏదైతే థాట్ వచ్చిందంటే కన్ఫర్మేషన్ వచ్చినంత వరకు దాన్ని రకరకాలుగా చెక్ చేస్తూ ఉంటారు.
ఆ కంపల్షన్స్ అనేవి కొంత కొంత లెవెల్‌కి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది సూసైడ్‌లు చేసుకొని చనిపోవడం, ఈ లెవెల్ దాటిపోయి హ్మ్. దాన్ని తట్టుకోలేక లేదంటే ఆమెనైనా చంపేయడం హ్మ్. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఆ విధమైన కంపల్షన్స్ కూడా ఉంటాయి. అంత భయంకరంగా ఉంటాయి. రిలేషన్‌షిప్ ఓసీడీ అంటే ఏదో ఒక అనుమాన్ అంటే జెలసీనెస్సో ఈ లెవెల్ కాదు. ఒక లెవెల్ దాటి ఒక డిజార్డర్ లాగా ఉండటం. హ్మ్. అంటే వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉండాలంటేనే భయపడే స్థితిలో హ్మ్. వాళ్ళ యొక్క జెలసీనెస్ పెరగడం అనేది రిలేషన్‌షిప్ ఓసీడీ కిందగా మనం కన్సిడర్ చేయాలి. అయితే అనుమానం ఉండి రిలేషన్‌షిప్ ఓసీడీ 2 సేమా? హ్మ్. అనుమానమే రిలేషన్‌షిప్ ఓసీడీ. కాపోతే లెవెల్ ఏ లెవెల్‌లో ఉందంటే ఆ లెవెల్ మనం చెప్పుకోవడానికి అంటే ఊహకందనంత లెవెల్‌లో ఉంటది. హుహు. మనకి కొన్ని కేసెస్ వింటాం, చూస్తాం గానీ, కొన్ని కేసెస్ కొత్త కొత్త కేసెస్ వచ్చే కొలది ఆ రిలేషన్‌షిప్ ఓసీడీల మీద ఇంకా ఇంకా తెలుస్తాయి. ఈ విధంగా కూడా చెక్ చేస్తారా అనేది కూడా మనకు హ్మ్. తెలుస్తది. హ్మ్. అది. ఆహ్, పేరెంట్స్‌లో ఎవరికో ఒకరికి రిలేషన్‌షిప్ ఓసీడీ ఉంటే అది పిల్లలపై ప్రభావం చూపుతుందా? ప్రభావం చూపుతుంది. బట్ జెనెటికల్‌గా ఈ ఓసీడీ వస్తది. హ్మ్. ఇలాంటిదేం కాదు. ప్రభావం అంటూ ఉంటది. ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తది. వాళ్ళ పేరెంట్స్‌లో ఎవరికైనా ఇలాంటి ఓసీడీ ఉండి వాళ్ళ లైఫ్‌ని ఆపోజిట్ పర్సన్ ఏమి చేయలేక అతనితోనే ఆహ్, సఫర్ కంటిన్యూ అవుతూ. సఫర్ అవుతూ కంటిన్యూ అవుతూ ఉంటుందో, ఆటోమేటిక్‌గా అక్కడ కొంత ఇంపాక్ట్ చూడటం. కొంతమంది చూడండి వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా లేకపోతే తనకి కూడా మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం. నాకు అవును. కూడా మ్యారేజ్ నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆ యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడింది కాబట్టి. అలానే ఓసీడీ ఏదైతే ఉందో అలాంటివి వాళ్ళ పేరెంట్స్‌లో ఉంటే పిల్లల మీద కూడా ఇంపాక్ట్ అనేది డెఫినిట్‌గా జరుగుతుంది. హ్మ్. అయితే ట్రీట్‌మెంట్ ట్రీట్‌మెంట్. దీనికి ఓహ్! దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి సొల్యూషన్స్ కానీ మీరెలా ఇస్తారు? నేను యాక్చువల్‌గా ఫస్ట్ అసెస్‌మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ లెవెల్‌లో ఉంది అనేది చూసుకొని, ఆ ఓసీడీ వలన వాళ్ళకి స్లీప్ గూడా రావట్లేదు. ఫుడ్ గూడా తినడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. లేదంటే ఎక్కువగా వాళ్ళు దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. ఈవెన్ దో అసెస్‌మెంట్‌లో మనం వినే స్టేజ్‌లో కూడా లేనప్పుడు కొంత మెడిసిన్ డెఫినిట్‌గా అవసరం. వినే స్టేజ్‌లో ఉన్నారు. కొంత పర్లేదు అనేటప్పుడు కౌన్సెలింగ్ తీసుకుంటాము. నా యొక్క టైప్ ఆఫ్ కౌన్సెలింగ్ డిఫరెంట్‌గా ఉంటది. నా యొక్క టెక్నికాలిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. నావి కొంచెం మోర్ దెన్ 8 ఉంటాయి. కానీ 8 అందరికి ఇవ్వను. ఆ యొక్క ఓసీడీ బట్టి కొంతమందికి ఆ టెక్నికాలిటీస్ మారుతూ ఉంటాయి. సో, ఆ టెక్నికాలిటీస్‌లో నేను ఒకప్పుడు కొంత సఫర్ అయ్యి బయటికి 100% బయటకొచ్చాను కాబట్టి, వాటితో మిగతా ఓసీడీలతో తీసుకొని, నా యొక్క టెక్నికాలిటీస్‌ని నేను కొత్తగా ఓన్‌గా డిజైన్ చేసుకున్నా. అంటే ఇవెక్కడ ఉండేవి కాదు. నేను ఓన్‌గా డిజైన్ చేసుకున్నాను కాబట్టి, ఆ టైప్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఇచ్చి, వాళ్ళు టెక్నికాలిటీస్‌లోనే మోర్ దెన్ 80% క్లారిటీ వస్తది. దెన్ ఆఫ్టర్ థెరపీ అనేది ఉంటది. డెఫినిట్‌గా నేను కూడా ఎగ్జిస్టెన్షియల్ థెరపీ ఇస్తాను. దాంతో పాటు కొన్ని థెరపీస్ అనేవి కూడా వస్తాయి. మిగతా థెరపీలు కూడా ఉంటాయి కొన్ని. అవసరాన్ని బట్టి ఈఆర్‌పీ కూడా టెక్నిక్స్ ఇవ్వడం జరుగుతది. లేదంటే కొంత మనం ఎంత లాజికల్‌గా అర్థమైనప్పటికీ ఓసీడీ గురించి ఎంత లాజికల్‌గా తెలిసినప్పటికీ స్టిల్ మనం ఆహ్, ప్రాక్టికల్‌గా దిగాలి. ఇప్పుడు ఐజెనిక్ ఓసీడీ ఉందనుకోండి. అది మనకెంత ప్రాక్టికల్‌గా తెలిసినప్పటికీ ఎంత కొంత్ ఆ! థియరిటికల్. సారీ థియరిటికల్‌గా తెలిసినప్పటికీ ప్రాక్టికల్‌గా మనం కొంచెం వాటిని చేస్తూ ఉండాలి. ఫస్ట్ మనం ముందు కౌన్సెలింగ్ ముందు వాళ్ళకి కొంతవరకు ఆ బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ అవ్వకముందు చేస్తే భయం పెరిగిపోయి ఇంకా ఇంకా ఓసీడీ పెరిగిపోతది. ఆఫ్టర్ ఫ్యూ సెషన్స్ అయిన తర్వాత వాళ్ళకి ఆ బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆ థియరీ అర్థమవుతుంది కాబట్టి, ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు భయం తక్కువుంటది. ఆ భయం అనేది కొన్నాళ్ళకి కొంచెం ఫస్ట్‌లో ఎంట్రన్స్ లెవెల్‌లో ఎక్కువుంటది. తర్వాత తర్వాత అలాగా అంటే ఆటోమేటిక్‌గా ఏం ప్రాక్టీస్ చేయాలి రిలేషన్‌షిప్ ఓసీడీలో? రిలేషన్‌షిప్ ఓసీడీలు అనేది వాళ్ళకుండే పర్టిక్యులర్ థాట్స్ బట్టి, వాళ్ళకుండే కోర్ బిలీఫ్స్ బట్టి, దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఒక ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే ప్రతి ఓసీడీకి ప్రాక్టీసెస్ ఉంటాయని గాదు. కొన్నిట్లికి లాజిక్ అర్థమైతే సరిపోతది. ఇప్పుడు సూసైడల్ ఓసీడీ ఉంది. దానికి ఏ ప్రాక్టీసెస్ లేవు. ఇప్పుడు దానికేం అవసరం లేదు. జస్ట్ లాజిక్ అర్థమైతే చాలు. హ్మ్. కొన్ని ఓసీడీలకి లాజిక్ అర్థమైతే సరిపోద్ది. కొన్ని ఓసీడీలకి కొంతవరకు ప్రాక్టీసెస్ కూడా చేయించాలి. అంటే అవి చేయడానికి కొంతమంది చూడండి బుక్స్
పర్ఫెక్ట్‌గా పెట్టాలని చూస్తారు. పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ పెట్టాలి. అవి కొన్నాళ్ళు బ్రేక్ చేయించాలి క్రమబద్ధంగా. లేదంటే కొంతమందికి క్లీనింగ్ ఎక్కువ మోర్ దెన్ చేసుకుంటుంటారు. వాళ్ళకి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. అది నా ఓన్‌గా క్రియేట్ చేసుకున్న ప్రాక్టీసెస్ ఇవెక్కడ ఉండేవి కాదు. కొంత దీనికి ఈఆర్‌పీ రిలేటెడ్‌గా ఆలోచిస్తూ ఉంటారు గానీ వేరు ప్రాక్టీసెస్ నా ప్రాక్టీసెస్ వేరు. అది అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక కుకింగ్ చూడండి. ఏదో కొత్త ఐటెమ్ వేరే కంట్రీస్‌లో చేస్తున్నాం. హ్మ్. నేను థియరిటికల్ మీకు ఎంత చెప్పినా, నేను విజువల్‌గా అది చూపించకపోతే మీరు ఎప్పటికీ 100% చేయలేరు. ఒక ఫుడ్ ఏదో చెప్పినా, లేదంటే మనం చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయి చూడండి. హ్మ్. ప్రాక్టికల్స్ ముందు థియరీ ఉంటది. కానీ థియరీ మనకు చెప్పేసినంత మాత్రాన ప్రాక్టికల్ ఎళ్లి చేసేము. అతను ఎవరైతే ప్రొఫెషన్ ఉంటారో ముందు జేస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్‌ని పిలిసి, అది చేపించి విజువల్‌గా చూపించిన తర్వాత మనకు అర్థం. ఆ ఆ విధంగా కొంత మనకి ఆ ప్రాక్టికల్ అనుభవం అనేది ఉండాలి. ఇప్పుడు కొత్త ప్లేస్‌కెళ్తాం. మనం ఎంత కొత్త ప్లేస్‌కెళ్ళినా స్టిల్ మనం ఎంత ఆ ప్లేస్‌లో ఏముండదు పర్లేదన్నా సరే, స్టిల్ ఆ రోజు కొన్ని రోజులు ఆ ఫియర్ అనేది ఉంటది. సో, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక ప్రాక్టీస్‌లో బ్రతికి దాని వలన లేదంటే దాని వలన లాట్ ఆఫ్ డౌట్స్ ఏర్పడిపోయి ఒక డిజార్డర్ లెవెల్‌కి వచ్చారు కాబట్టి, ఆ ప్రాక్టీసెస్ అనేవి వాళ్ళు ఇంతకుముందు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అటువైపు వెళ్ళాలని కొంచెం అసలు ఇనిషియల్‌గా చాలా ఫియర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రాక్టీసెస్‌లో కౌన్సెలింగ్‌లో ముందు బ్రేక్ అయితే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. లేదంటే ఆ లాస్ అనేది అర్థమవుతది. లాస్ అర్థమైనప్పుడు ఆటోమేటిక్‌గా రెడీ అయిపోతారు. రెడీ అయితే ఆటోమేటిక్‌గా బయటకొస్తారు. హ్మ్. దీన్ని పూర్తిగా అధిగమించొచ్చా? అధిగించ ఇప్పటివరకు అధిగమించిన వాళ్ళున్నారా? ఓసీడీ అధిగమించడం అనేది 100% సాధ్యం. ఎందుకు అంటే ఇది బయోలాజికల్ ప్రాబ్లమ్ కాదు. హ్మ్. ఓసీడీ అనేదేంటంటే సైకలాజికల్‌గా వాళ్ళు పెరిగిన అంటే మనకి చూడండి టెక్నాలజీలో బాగా చెప్తారు. హ్మ్. ఏదో ఒక మెమరీ కార్డ్‌ని తీసుకోనో లేదంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని తీసుకొని ర్యామ్ అంటాం కదా! అందులో ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎలా అయితే ఇంజెక్ట్ చేశారో అలాగే పెరిగినప్పటి నుంచి మనకి మన మన యొక్క బ్రెయిన్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇంజెక్ట్ చేశారు. అంతే తప్ప ఆ పెరిగే విధానం ప్రకారం ఒక సాఫ్ట్‌వేర్ ఇంజెక్ట్ అయింది. ఆ ఇంజెక్ట్ అయింది కాబట్టి ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఒక ఈ యొక్క సమాజానికి ఆ సాఫ్ట్‌వేర్ ఫిట్ అవ్వకపోతే, మనం అప్‌డేట్ చేసి మార్చేసినట్టే, మనం కౌన్సెలింగ్ ఇచ్చి కూడా మన యొక్క మైండ్ సెట్‌ని, మన యొక్క బిలీఫ్ సిస్టమ్‌ని మార్చేయడమే తప్ప, ఇందులో తగ్గకపోవడం, లేదంటే లైఫ్ లాంగ్ మెడిసినే వాడుకోవాలి, ఓసీడీ తగ్గదు, అలాంటి భ్రమలు పడాల్సిన అవసరం లేదు. డామ్ ష్యూర్‌గా పర్ఫెక్ట్ కౌన్సెలింగ్ తీసుకుంటే డెఫినిట్‌గా బయటకొచ్చేయొచ్చు. అయితే ఇప్పుడు మెడిసిన్ అని మెన్షన్ చేశారు గాబట్టి, మెడిసిన్ గూడా అవసరమయ్యే పరిస్థితులొస్తాయా? వస్తాయి. బికాజ్ కమ్యూనికేట్ అనేది అవసరం కౌన్సెలింగ్‌లో గదా! కమ్యూనికేటే అవ్వట్లేదు. నా మాటే వినలేని స్థితిలో అతనే చెప్తున్నారు. చెప్తున్నా సరే నాకర్థమైందన్నా సరే ఇంకా చెప్తూనే ఉన్నారు. లేదంటే నైట్ స్లీప్ ఉండట్లేదు. 2 అవర్స్, 1 అవర్ పడుకుంటున్నారు. లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఒకామె 50 ఇయర్స్ ఆమొచ్చింది. ఆమె లాస్ట్ 20 డేస్ ఆర్ 40 డేస్ నుంచి 2 అవర్స్ స్లీప్‌లో ఉంది. ఆమె కౌన్సెలింగ్ అడిగారు. ఫస్ట్ సెషన్‌లో నేను అసెస్మెంట్ చేసిన తర్వాత చెప్తానన్నాను. ఆమె ఏజ్‌కి నేను ఇవ్వడం కూడా కొంత సూటబుల్ కాదు. 50 ఇయర్స్ అంటే నాకు కొంచెం కష్టం. బిలో 40 ఇయర్స్ అండ్ ఇయర్స్ పక్కన పెడితే మెయిన్ వాళ్ళకి లాజిక్ పాయింట్ అర్థమైంది. ఎడ్యుకేషన్ అవసరం లేదు. లాజికల్‌గా అర్థం చేసుకుంటే చాలు. ఎడ్యుకేషన్ వల్ల కొంతవరకు అది పెరుగుతది. బట్ లాజికల్‌గా అర్థం చేసుకుంటే సరిపోతది. అండ్ వాళ్ళ యొక్క ఆ యొక్క స్థితి ఏ స్థితిలో ఉన్నారన్న దాన్ని బట్టి ఆహ్, మెడిసిన్ అనేది అవసరం. ఆమెకి క్లియర్‌గా చెప్పాను మెడిసిన్ తీసుకోవాలంటే మెడిసిన్ వల్ల వాళ్ళు భయపడతారు. యూజువల్‌గా మెడిసిన్ మీద చాలా భయముంటది. మెడిసిన్ అంత డేంజరస్ మెడిసిన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ మెడిసిన్ ఇస్తున్నారు. సైకియాట్రిక్‌లో స్కిజోఫ్రెనియాకి ఇచ్చేవి లేదంటే ఇంకా కొంచెం అన్‌కంట్రోల్‌గా ఉండే కొన్ని బిహేవియర్స్ ఉంటాయి కదండీ! సైకోసిస్ లాంటివి. ఆ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఏమి ఇచ్చేయరు. జస్ట్ నార్మల్ మెడిసిన్స్ ఇస్తారు. అంత భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు మెడిసిన్ పట్ల కూడా. ఎస్పెషల్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్‌కి. హ్మ్. కాబట్టి మెడిసిన్ కొంతకాలం తీసుకుంటే ఆ కెమికల్స్ అన్నీ నార్మల్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనం కౌన్సెలింగ్ స్టార్ట్ చేస్తే బెటర్. హ్మ్. వాళ్ళేంటంటే మెడిసిన్ వాడమంటున్నారు. కౌన్సెలింగ్ అంటే
పని చేయదా? లేదంటే కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లమ్ అనేది అని అంటారు. ఇవ్వడానికి ప్రాబ్లమే లేదు. వాళ్ళు కూడా ఎంతో కొంత పే చేస్తారు. ఇవ్వడంలో ప్రాబ్లమ్ లేదు. కానీ పని చేయదు. ఇప్పుడు ఎస్పెషల్లీ నేను స్టార్టింగ్ అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను లేదంటే ఎవరొస్తే వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చేసి, ఎవరు వస్తే వాళ్ళకి సెషన్స్ ఇచ్చేస్తే నాకు ప్రాబ్లమ్ అవుద్ది. ఎందుకంటే నేను పర్టిక్యులర్‌గా నేనుండాలి. తగ్గడమే నా మెయిన్ గోల్‌గా పెట్టుకున్నా. ఎవరైతే నా దగ్గరకొచ్చారో ఖచ్చితంగా తగ్గే లెవెల్‌లోనే వాళ్ళొక ప్రాజెక్ట్‌గా వాళ్ళు మెయిన్ పాయింట్‌ని దీనిగా తీసుకుంటూ కౌన్సెలింగ్ చేస్తాను తప్ప, రోజుకి నేను ఎక్కువ సెషన్స్ గూడా తీసుకొని ఎవరో ఒకరొచ్చి ఏదో ఒకటి నార్మల్‌గా చిన్న చిన్న విషయాల్లో కౌన్సెలింగ్ అడగడం గాని అవి గూడా నేను చేయను. పర్టిక్యులర్‌గా నాకు 1 ఆర్ 2 సెషన్స్ కంటే ఎక్కువ చేయను. అండ్ ఒక 2, 3, 4 ఒక 4 వరకు మాక్సిమం 4 వరకు క్లయింట్స్‌ని ఎక్కువ డీల్స్ గూడా చేయను. ఎందుకంటే నా బ్రాండ్ అంటే నా సక్సెస్ అనేది నేను మెయిన్ మోటివ్ అంటే వాళ్ళకి తగ్గడం అనేది నేను మెయిన్ మోటివ్‌గా పెట్టుకున్నాను గాబట్టి ఆ లెవెల్‌లో నేను వెళ్తున్నాను. అది. అయితే ఒకసారి తగ్గిపోయాక మళ్ళీ వస్తదేమో అనే భయం వాళ్ళలో ఉంటుంది. నిజంగా మళ్ళీ వస్తదా ఓసీడీ? మళ్ళీ రావడం అంటే మళ్ళీ రావడం అనేది ఉండదు. హ్మ్. ఎందుకు ఉండదు అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ అయింది. హ్మ్. ఆ బిలీఫ్ సిస్టమ్ మళ్ళీ రావాలంటే ఆ బిలీఫ్ సిస్టమ్ రాంగా అని వాళ్ళకి తెలియాలి. రాంగ్ అనేది తెలియాలంటే కౌన్సెలింగ్‌లోనే తెలిసిపోద్ది అది రాంగ్, రైట్. అది అప్‌డేట్ అవుతది. అంటే దానికంటే బెటర్‌గా మారుతారు తప్ప మళ్ళీ వర్స్ట్ కేస్‌లోకి వెళ్ళడం అనేది జరగదు. ఎందుకంటే అది రాంగ్ అనేది కంప్లీట్‌గా కౌన్సెలింగ్‌లో ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళకి బ్రేక్ అవుతూ ఉంటది కాబట్టి ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఎప్పుడు వస్తది? వాళ్ళ టెక్నికాలిటీస్ కొంతమంది సైకాలజిస్ట్‌లు నాకు తెలీదు. బట్ టెక్నికాలిటీస్ లేదంటే ఆ పర్టిక్యులర్ సింప్టమ్స్‌ని హ్యాండిల్ చేయడం, లేదంటే థాట్స్ పట్ల ఎక్కువ అలవాటు పడేలా చేయడం, ఇలాంటివి లేదంటే మెడిటేషన్స్ లేదంటే త్రాటక లాంటి టెక్నిక్స్ వాడటం. ఇలాంటి టెక్నిక్ బేస్డ్ రిలేటెడ్ లేదంటే ఆ సింప్టమ్స్ రిలేటెడ్ కౌన్సెలింగ్ తీసుకునేటప్పుడు మళ్ళీ వస్తాయి. డెఫినిట్‌గా వస్తాయి. మెయిన్ మూలం పోవాలి. లేదా ఏదైతే రూట్ కాజ్ ఉందో అది పోవాలి. అది ఆ బ్రేక్ అయితే ఆటోమేటిక్‌గా పోతుంది. రిలేషన్‌షిప్ ఓసీడీతో సఫర్ అయ్యే వాళ్ళు ఇది తగ్గాక లేకపోతే పూర్తిగా అధిగమించాక వేరే ఓసీడీలో ఇరుక్కునే ఛాన్స్ ఉందా? వేరే ఓసీడీలంటే ఎస్పెషల్లీ నా యొక్క కౌన్సెలింగ్‌లో అంటే ఏముంటదంటే ఫియర్ గురించంటే ఏదో ఒక ఫియర్ గురించుండదు. హ్మ్. లేదంటే బిలీఫ్ సిస్టమ్ అంటే ఒకసారి ఫియర్ గురించి వాళ్ళకి అర్థమైతే మిగతా ఫియర్స్ కూడా చాలా క్లియర్‌గా అర్థమైపోతాయి. వన్స్ ఒకసారి బిలీఫ్ సిస్టమ్ గురించి తెలిసింది అంటే వాళ్ళకి ఆర్ ఒక 15 డేస్ వరకు కొంతవరకు ఆ ట్రిగ్గర్స్ వచ్చి సఫర్ అవ్వచ్చు గానీ, మళ్ళీ సైకాలజిస్ట్ కాడికి వచ్చే అంత ఇబ్బందయితే పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతది. హ్మ్. హోలిస్టిక్ ఫియర్ అర్థమవుతది. హోలిస్టిక్ బిలీఫ్ సిస్టమ్ అర్థమవుద్ది. వాళ్ళకి వాళ్ళే బ్రేక్ చేసుకునే కేపబిలిటీ వాళ్ళు డెవలప్. కొందరు పారనాయిడ్ బిహేవియర్‌తో ఉంటారు. అంటే ప్రతి దాని మీద డౌట్ పడుతూ ఉంటారు. ఏదన్నా కొన్నా కూడా కరెక్ట్‌గా కొన్నానా? లేకపోతే డబ్బులు వాడు చేంజ్ కరెక్ట్ ఇచ్చాడా? ఇలా ప్రతిదాన్ని ఆఫీస్‌కి కరెక్ట్ టైంకే బయలుదేరుతున్నానా? లేకపోతే ఏదైనా మర్చిపోలేదు గదా! ఆహ్, అన్నీ కరెక్ట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానా? ఒకవేళ తను లెక్చరర్ అయితే, ఎవరు నా గురించి ఏమి అనుకోవట్లేదా? ఇలా ప్రతిది ఆ చిన్న విషయం మీద డౌట్ పడుతూ ఉంటారు. ఆహ్, దీనికి రిలేషన్‌షిప్ ఓసీడీకి ఏమైనా తేడా ఉందా? లేకపోతే 2 సేమేనా? అది కాంబినేషన్ ఆఫ్ ఓసీడీస్. అందులో కూడా రిలేషన్‌షిప్ ఓసీడీ ఉండొచ్చు. హ్మ్. అంటే ప్రతి దగ్గర వాళ్ళకి అదే డౌట్ ఉంటది. కాంబినేషన్ రకరకాలుంటాయి. ఒక క్లయింట్ ఎవరో ఉన్నారు. అతనేంటంటే ఎక్కడికి వెళ్ళినా ఓసీడీ. ఎక్కడికో ట్రైన్ ఎక్కారనుకోండి. కరెక్ట్‌గా టికెట్ తీస్తానా లేదా? టికెట్ రాంగ్ తీసేస్తానేమో. లేదంటే టికెట్ రాంగ్ ప్లేస్‌లోకి తీసేస్తానేమో. లేదంటే ఎక్కడికో షాప్‌కెళ్లారనుకోండి. కరెక్ట్‌గా అక్కడుండే వస్తువులు కరెక్ట్‌గా కొన్నానా లేదా? తక్కువ కొనేసానేమో. అనవసరమైనవి ఎక్కువ కొనేసానేమో. హ్మ్. లేదంటే ఎవరో పక్కలెళ్ళి ఎళ్లారనుకోండి. ఆమె ఏమైనా నా మీద సూసైడ్ కేస్ పెడతదేమో. సారీ, ఎలాంటి టచ్ చేశానేమో ఒక అమ్మాయి రేప్ కేస్ పెట్టేస్తదేమో. ఆమెకి ఇతనికి సంబంధం ఉండదు. హ్మ్. ఆ పక్కలెళ్ళి ఆమె చక్కగా వెళ్ళిపోతది. కానీ ఇతనికి డౌట్ అలా పెట్టేస్తదేమో. లేదంటే ఎవరో చిన్న పిల్లలెళ్లారనుకో పోక్సో కేస్ లాంటిది పెట్టేస్తారేమో. లేదంటే ఎక్కడో ఇంజెక్షన్ పక్కలెళ్ళి నడిచారనుకోండి. ఆ ఇంజెక్షన్ ఇతనికి తగిలిందేమో. లేదంటే అది ఇతనికి గుచ్చేసిందేమో. ఆ ఇంజెక్షన్‌లో హెచ్ఐవీ ఉందేమో. ఇలా డౌట్స్. అంటే ఎక్కడ ఇంటి నుంచి లేదంటే
మార్నింగ్ లెగిసిన నుంచి తను చేసే ప్రతి యాక్టివిటీలో కూడా తనకి డౌట్. దట్ కాంబినేషన్ ఆఫ్ ఓసిడి. అది కూడా ఓసిడి. అందులో రిలేషన్‌షిప్ కూడా ఉండొచ్చు. అదే రిలేషన్‌షిప్ మీద డౌట్, 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 డౌట్ పడి అదే విధంగా రిలేషన్‌షిప్‌లో ఎలా అయితే ఉంటారో అలా కూడా ఉండొచ్చు. కానీ ఆ కాంబినేషన్ ఆఫ్ ఓసిడీస్‌లో కొన్ని తక్కువ, ఎక్కువ ఉంటాయి. అవసరానికి లైఫ్‌కి రిలేటెడ్‌గా ఎక్కువ సంబంధం ఉండేది ఎక్కువుంటాయి. తక్కువ సంబంధం ఉండేవి తక్కువుంటాయి. హ్మ్. కొన్నిసార్లు ఆ తక్కువ సంబంధం ఉండేవి కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. కొన్నిసార్లు. థ్యాంక్ యూ అండి. ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ మాకిచ్చినందుకు. ఇప్పటి వరకు డిస్కస్ చేసిందంతా రిలేషన్‌షిప్ ఓసీడీ గురించి మీకు అర్థమైందనుకుంటూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ టాపిక్‌లో మళ్ళీ కలుద్దాం.